ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 7th 2023లో ఇవ్వడం జరిగింది. జనవరి 10th 2024కి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయినప్పటికీ జనవరి 17th వరకు ఈ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సర్వర్ ఇష్యూస్ వలనో లాస్ట్ డేట్లో అప్లై చేయడం వల్ల ఇబ్బంది అవ్వడం వల్ల ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ కండిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్గా ఈ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ మెయిన్స్ అనే 2 స్టేజెస్లో ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే మెయిన్స్ అయిన తర్వాత సిపిటి ఎగ్జామ్ అనేది కూడా ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని. సో ఆ సిపిటి గురించి ముందు పక్కన పెడితే మేజర్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనే 2 స్టేజెస్లో ఆబ్జెక్టివ్ టైప్లోనే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో 150 మార్క్స్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే ఒక సింగిల్ పేపర్ని ఈ ప్రిలిమినరీ ఫిల్టరేషన్ కోసం ఈ స్టేజ్ పెట్టి, అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ బేస్డ్లోనే ఐదర్ ఓఎంఆర్ ఆర్ ఆన్లైన్ బేస్డ్ ఈ ఆబ్జెక్టివ్ బేస్డ్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. గమనించాల్సింది ఏంటంటే 2 స్టేజెస్లోనూ ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చనరీస్లో నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉండటం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ మెయిన్లీ ఈ ప్రిలిమినరీ అండ్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒక ప్రాపర్ స్ట్రాటజీ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే ముందు సిలబస్ని మనం డీటెయిల్గా అంచనా వేసి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. సో గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ ఎందుకు కొంచెం ఈజీగా ఉంటుందంటే ఈసారి ఇచ్చిన నోటిఫికేషన్లో సిలబస్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ పేపర్లో సిలబస్ చాలా ఈజీగా డిమార్కేట్ చేయడం జరిగింది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్లో 30 మార్క్స్ హిస్టరీకి సంబంధించి, అలాగే జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ ఏపీ, అలాగే ఇండియన్ సొసైటీ ఒక 30 మార్క్స్, హిస్టరీ ఒక 30 మార్క్స్, జాగ్రఫీ ఒక 30 మార్క్స్, అలాగే ఇండియన్ సొసైటీ అనే ఒక పేపర్ ఒక 30 మార్క్స్, 90 మార్క్స్తో పాటు మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ రీజనింగ్లో బేసిక్ న్యూమరసీ కావచ్చు, లాజికల్ రీజనింగ్ కావచ్చు ఒక 30 మార్క్స్, అలాగే కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ రీజనల్ ఇష్యూస్ వీటితో ఇంకొక 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్కి ఈ ప్రిలిమినరీ స్టేజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మెయిన్ స్టేజ్కి వచ్చేసి డీటెయిల్డ్గా మళ్ళీ మనకి సిలబస్ కూడా చాలా ప్రాపర్గా చదువుకోవడానికి చాలా ఈజీగా ఉండేటట్టు, ఎందుకంటే గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామినేషన్స్లో సిలబస్ అనేది చాలా వ్యాస్ట్ అనుకుని చదవడానికి 6 months to 1 year సిలబస్ కవర్ చేయడానికి సరిపోతుంది. కానీ ఈ ఎగ్జామ్లో మనకి డిమార్కేట్ చేయడం వల్ల తక్కువ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నవాళ్ళు, అలాగే లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి రివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది. సో పర్టికులర్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది కష్టమైన పని కాదు. మెయిన్స్ ఎగ్జామ్ అనేది అల్టిమేట్లీ కాంపిటీషన్ ఉంది కాబట్టి మన ప్రిపరేషన్ అనే విడ్త్ అండ్ బ్రెత్ ఎంత ఉందో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది జరుగుతుంది. అల్టిమేట్గా కష్టపడ్డ వాళ్ళకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రకంగా మనం సిలబస్ని ముందు అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావచ్చు, వీటి మీద ఒక డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైం ఒకసారి చదివేటప్పుడు ఎప్పుడైనా మీకు రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు అలాంటి వీడియోస్ చూడండి. ఇంకొంచెం నోటిఫికేషన్ మీద ఒక క్లారిటీ వస్తుంది. February 25th 2024 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ ఇవ్వడం జరిగింది. సో బై దట్ టైం మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఎటువంటి బుక్స్ చదవాలి, ఎటువంటి ప్రాక్టీస్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి, అలాగే సిలబస్ని ఏ రకంగా మనం అర్థం చేసుకొని డివైడ్ చేసుకోవాలి అనే దాని మీద డీటెయిల్ డౌట్స్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పర్టికులర్గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి స్పెషల్ గైడెన్స్ ప్రొవిజన్స్ ఉన్నాయి యూనివర్సిటీ తరఫు నుంచి. అలాగే మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీసీసీ, బీసీఈ ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్ కన్సల్ట్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.